నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక వివరణ మీ దగ్గర నుంచి కోరుతున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో ఉండేటువంటి పాలనా వ్యవస్థలో పట్టుకొమ్మలుగా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ అంటే గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి మొత్తము పాలన జరగడము, తర్వాత బెనిఫిట్స్ అవన్నీ ప్రజలకి ఈజీగా అందడం కోసమని ఆ వ్యవస్థ అది నెలకొల్పారు. అయితే ఈ ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్గా మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాలంటీర్స్ వ్యవస్థని ఒట్టి పెట్టుకుని గ్రామీణ సచివాలయాలు అని పెట్టి ప్రజల దగ్గర ఒకే పాలన అని చెప్పి ఎవరికైనా ఏదైనా అవసరమైతే వాళ్ళు గ్రామ సచివాలయాలకు వెళ్తే వాళ్ళే రావడము, చాలా తక్కువ మందికి చేయడము, ఇదివరకులాగా ఒక్కొక్క చోటుకు వెళ్ళడం, పైరువీలు చేయడం ఇవన్నీ లేకుండా ఆ డిలే అనేది తగ్గడానికి ప్రయత్నించారు. అది కూడా నిజంగా ఒక విధంగా అనుకోవచ్చు. అయితే అక్కడ అపాయింట్ చేసిన వాళ్ళందరికీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ లేకుండా వాళ్ళకి సహాయకులుగా ఉండే వాళ్ళందరినీ నియమించాలనేటువంటి ఒక విమర్శ మొదటి నుంచి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని కంప్లీట్గా రద్దు చేసి దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తారని చెప్పేటువంటి వదంతులు వస్తున్నాయి. ఈ వదంతులు ఎంతవరకు నిజం, ఒకవేళ నిజమైతే తీస్తే ఏమైనా నష్టపోతారా, సుపరిపాలన సరిగ్గా జరుగుతుందా లేదా అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? యాక్చువల్లీ గ్రామ పంచాయత్ అనేటటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్గా ఉన్నాడు కదా అప్పట్లో, అజయ్ కల్లం గారు, ఆయన ఐడియా. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు రిటైర్ అయిన తర్వాత వైసీపీలో జాయిన్ కాకముందు ఆయన దీని మీద ఒక పుస్తకం రాశాడు. పుస్తకానికి బాగా వైడ్ పబ్లిసిటీ కూడా వచ్చింది. అంటే ప్రభుత్వాలని సెంట్రలైజ్ అయిపోతున్నాయి, అంతా పైనే జరుగుతున్నది, బాటమ్ లెవెల్లో జరగాలి, బాటమ్ లెవెల్లో నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉండాలనేది ఆయన థియరీ. దాని ప్రకారంగా ఇక్కడ ఈ గ్రామీణ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అఫ్కోర్స్ ఈ వాలంటీర్స్ను తోడు చేశారు. అది పొలిటికల్, బికాస్ దానివల్ల పొలిటికల్ మైలేజ్ తెచ్చుకుందామని వాలంటీర్ సిస్టమ్ను పెట్టారు. బట్ రెండు బ్యాక్ ఫైర్ అయినాయి. ఎసెన్షియలీ పొలిటికల్గా వీళ్ళు పెట్టిన గేమ్ ప్లాన్ వీళ్లకు వర్కౌట్ కాలేదు. బట్ బ్రాడ్గా మనం కనుక ఈ గ్రామాలు, లోకల్ బాడీసు, వీటి పరిపాలనా విధానం కొద్దిగా నెమరు వేసుకుంటే దీంట్లో చాలా మార్పులు వచ్చాయి. చాలా మార్పులు. మొట్టమొదట్లో సిస్టమ్ బ్లాక్ డెవలప్మెంట్ బ్లాక్స్ అని ఉండేవి. ఒక్కొక్క బ్లాక్ అప్పుడు తాలూకా ఎంత ఉండేదో బ్లాక్ అంత ఉండేది. బ్లాక్ సపరేట్గా ఉండేది, తాలూకా వేరే ప్రదేశంలో ఉండేది. ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు ఆయన కింద దాన్ని చాలా ఎక్స్టెన్సివ్గా చేశారు. పెద్దదైనా కానీ దాంట్లో ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన ఆఫీసర్ ఉండేవాడు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ ఆ బ్లాక్ వరకు అడ్మినిస్ట్రేషన్కు కలెక్టర్ లెవెల్లో ఉండేది పవర్స్ ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కు. ఈ సిస్టమ్ రన్ అవుతూ ఉండేది. ఈ సిస్టము దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలు. సో ఇంకో సైడు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో విలేజ్ కారణం, విలేజ్ మున్సిఫు, ఫిర్కా రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, ఇదేమో రెవెన్యూ అడ్మినిస్ట్రేషను, అదేమో బ్లాక్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషను. రెండు సైమిల్టేనియస్గా రన్ అవుతుండేదాన్ని. ఒకదానికి ఇంటర్లింకింగ్ ఏదైనా ఉంటే ఆర్డీఓ లెవెల్లో జరుగుతూ ఉండేది. సో ఇది సిస్టమ్ రన్ అవుతూ ఉండింది, బాగానే ఉండింది. దట్ సిస్టమ్ వాస్ డూయింగ్ వెల్. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళంటే ఎమ్మెల్యేలు, బీడీఓలు అంటే సమితి ప్రెసిడెంట్ అంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే అంత పవర్ ఆఫ్ గివింగ్ వాస్ విత్ బీడీఓస్. ఎమ్మెల్యేకి ఏమి ఉండేది కాదు. సో అది కూడా ఒక రీజన్. రాజకీయంగా బ్లాకులను నిర్వీర్యం చేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి, ప్రభుత్వాన్ని నడిపేది ఎమ్మెల్యేలు కాబట్టి బ్లాకులను నిర్వీర్యం చేయడం, చాలా రోజులు ఎలక్షన్లు లేకుండా ఒకటి ఆఫీసర్లతోనే రన్ అయితే అప్పుడు ఇంక ఎమ్మెల్యే చెప్పినట్టు వాడు వింటూ ఉండేవాడు. ఆ సిస్టమ్ ఒకటి ప్రవేశపెట్టి బ్లాక్స్ని చాలా వరకు నిర్వీర్యం చేశారు. అదే సిస్టమ్ మొదట అనుకున్నట్టుగా రెగ్యులర్ ఎలక్షన్స్ జరిగి కంటిన్యూ అయి ఉంటే బాగుండేది. గ్రామ సర్పంచులు ఆర్గానిక్ లింక్ కూడా ఉండేది. గ్రామ సర్పంచులు అందరూ కలిపి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ను ఎన్నుకునేవాళ్ళు. సో ఇది ఆర్గానిక్ లింకు, ఇది నడుస్తూ ఉండేది. ఈ సిస్టమ్ చాలా రోజులు నడిచింది. బట్ సిస్టంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే
చాలా రోజులు బీడీఓ ఇది సమితి ప్రెసిడెంట్లు లేకుండానే నడిచాయి బీడీఓలతో ఎమ్మెల్యేలు ఎప్పుడు దీన్ని సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. దీంట్లో ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారి టైంలో. అప్పుడు మండల్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మండల్ అంటే ఏంది, ఒక 4-5 ఫిర్కాలు కలిస్తే ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ అయ్యేది బ్రాడ్గా. దట్ వాస్ ది థింగ్. దానిని తగ్గించేసి ఫిర్కాను ఒక మండల్ చేసేసాడు. ఫిర్కాను ఒక మండల్ చేసి ఫిర్కా మండల్కు ఒక ఎండిఓ ఎంఆర్ఓను పెట్టేశాడు. బట్ ఒకటి ఏంటంటే దీనివల్ల 2 గుడ్ థింగ్స్ జరిగినవి ఏంటంటే, అంతకుముందు రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఒక చోటు ఉండేది, బ్లాక్ హెడ్ క్వార్టర్స్ ఇంకో చోటు ఉండేది. ఇప్పుడు బ్లాకు, రెవెన్యూ, మండలం ఒకే హెడ్ క్వార్టర్స్కు వచ్చేసాయి. రెండోది, సరే అంతవరకు చాలా స్ట్రాంగ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నటువంటి విలేజ్ ఆఫీసర్ సిస్టమ్ను తీసేశాడు. తీసేసి ఈ మండల్ సెంట్రిక్గా నడిపేటటువంటి విధానాన్ని మొదలుపెట్టాడు. మండల్ సెంట్రిక్గా నడిపే విధానంలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు దగ్గరికి పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు కడపలో జాయింట్ కలెక్టర్గా ఉండేవాడిని. కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు, సార్ బాగుంది, హాయిగా మా దగ్గరికి రావాల్సిన చాలా సమస్యలు అక్కడనే పరిష్కరించబడిపోతున్నాయి, మాకు తలనొప్పి తగ్గింది, మండల్ వ్యవస్థను ప్రైస్ చేశాడు. అదో ఇక దాపైన ఏం చేశారు, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకొచ్చారు. పెయిడ్ అంటే అంతకుముందు ఉన్నటువంటి పార్ట్ టైం విలేజ్ ఆఫీసర్స్ కరణం మున్సిపోయినారు కదా, వాళ్ళ ప్లేస్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని తీసుకొచ్చారు. డెవలప్మెంట్ సైడ్ ఎవరిని పెట్టినట్లేదు. ఈ రకంగా చాలా రోజులు గ్రామాల్లో సిస్టమ్స్ కొనసాగితే మళ్ళా ఒక లెవెల్లో రెవెన్యూ దీనిని రెండింటిని కోఆర్డినేట్ చేద్దాం అనేటటువంటిది జరిగింది. సో ప్రతి గ్రామంలో కూడా అంటే గ్రామానికి తిరిగి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని తీసుకొచ్చారు. మరి ఒక గ్రామానికో క్లస్టర్ ఆఫ్ గ్రామర్స్కో గుర్తులేదు, కానీ అదొకటి. ఇంకొక సైడు పంచాయతీల సైడ్ వీడిఓ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకటి, వాడిని కూడా క్లస్టర్ ఆఫ్ విలేజెస్కు తీసుకొచ్చారు. సో ఇది జరుగుతూ ఉండింది. బట్ ఇది స్ట్రాంగ్గా లేదు, దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా భావన. బట్ స్ట్రెంగ్తన్ చేయటం అంటే, స్ట్రెంగ్తన్ చేయటానికి కూడా నీకు స్కేల్ ఉండాలి. మండల్ కరెక్ట్ డీసెంట్రలైజేషన్ పాయింట్. మండల్ లెవెల్లో నీకు ఇంతమంది ఆఫీసర్లను అకామిడేట్ చేసుకోగలిగిన పని ఉంటుంది. గ్రామం లెవెల్కి వచ్చేటప్పటికి ఇంతమందికి పని కల్పించడం, అన్ని సమస్యలు అన్నిటికీ ఉండదు. రెవెన్యూ ఉంటుంది, ఒక్క రెవెన్యూకే ఉంటుంది, మిగిలిన వాటికి అంత అగ్రికల్చర్కి ఉండొచ్చు, రెండింటికి అంతకు మించి అవకాశం ఉండదు. సో ఇది ఎంత ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలిగింది అనేది అంటే, నేను ఇది వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో దీని మీద జరిగిన ఏదైనా అసెస్మెంట్ రిపోర్ట్ ఏది చదవలేదు కాబట్టి నేను స్ట్రైట్ అవే దాన్ని అథెంటిక్గా చెప్పలేను, కానీ బట్ రియల్గా పర్పస్ అంతగా సర్వ్ చేసి ఉండకపోవచ్చు అనేది ఒకే పాయింట్ మీద. ఏంటంటే, ఇన్ని ఏజెన్సీస్కు ఆఫీసర్లకు గ్రామ పంచాయత్ ఆప్టిమమ్ యూనిట్ కాదు. ఇంతమందికి ఆప్టిమమ్ యూనిట్ ఎప్పటికైనా కానీ మండలే. మరి అక్కడి నుంచి గ్రామానికి ఆ లింక్ ఎట్లా చేస్తారు, గ్రామ పంచాయత్. దెన్ రెండోది సర్పంచెస్ ఉంటే సర్పంచెస్కి ఇండిపెండెంట్గా సెక్రటరియట్ పనిచేస్తూ ఉందంటే అర్థం లేదు. సో అదొక మేజర్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటికీ మించి ఇంకో మేజర్ ప్రాబ్లం ఉంది, ఇది ఎవడు పట్టించుకోవట్లేదు. రిజర్వేషన్ సిస్టంలో ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, రొటేషన్ ఆఫ్ రిజర్వేషన్లో పంచాయత్స్కు, మండల్స్కు, జిల్లా పరిషత్కు కూడా ఈ తడవ అది ఓసీ ఉంటే నెక్స్ట్ టైం అది బీసీ అవుతుంది. దాంతో ఏమవుతుంది, ఈ తడవ ఎవడైనా కనుక గ్రామ సర్పంచ్గా ఉన్నాడంటే నెక్స్ట్ టైం వాడు కంటెస్ట్ చేయడానికే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు అది ఓసీ ఉంది, నెక్స్ట్ టైం అది బీసీ కావచ్చు. సో వీడు ఇంట్రెస్ట్ తీసుకోవటం లేదు. అంతకు ముందు ఏంటంటే, ప్రతి ఎన్నికలో నిలవబడి ప్రతి ఎన్నికలో పోట్లాడతాడు కాబట్టి వాడి సస్టెనెన్స్ కోసంగా ఇనిషియేటివ్ తీసుకొని గ్రామాల్లో పనులు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటి, వాడి టెన్యూర్ 5 ఏళ్ళు ఉంటుంది. ఈ 5 ఏళ్ళ తర్వాత తిరిగి నేను కంటెస్ట్ చేయడానికి లేదు. సో ఏదైనా డబ్బులు చేసుకోగలిగితే చేసుకొని వెళ్ళిపోదామనే, కానీ ఏదైనా కాంక్రీట్గా చేసి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ కంపీట్ చేద్దాం అనడానికి అవకాశమే లేదు కదా అనేటటువంటి దీనికి వచ్చారు. అది మండల్ లెవెల్లో జరుగుతూ ఉన్నది, గ్రామ పంచాయతీ లెవెల్, జిల్లా పరిషత్ లెవెల్. దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేయాలి. రిజర్వేషన్ ఉంచుతూనే మరి అది ఆ రొటేషన్ లేకుండా చూసొచ్చా, రొటేషన్ తగ్గించవచ్చా, అది ఏదైనా ఆలోచించకపోతే ఇది మేజర్ ప్రాబ్లంగా ఉన్నది. ఆల్రెడీ అయింది. ప్రజాప్రతినిధులు అంతగా ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయడం. మోర్ ఇంపార్టెంట్లీ ఫండ్స్ అన్నీ
సెంట్రల్ లెవెల్లో డిపార్ట్మెంటల్ వైజ్గానే ఖర్చు పెడుతున్నారు. మినిస్టర్లకు బడ్జెట్లు కావాలి, ఎమ్మెల్యేలకు పనులు కావాలి. సో ఎప్పటికి కూడా లోకల్ బాడీ స్ట్రెంగ్తన్ కాకుండా ఇదొక వింగు గట్టిగా పనిచేస్తూనే ఉంటున్నది. అది 73-74 అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ తీసుకొచ్చి కొన్ని ఫండ్స్ కొన్ని వీటిని పంచాయతీలకు ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా మొక్కుబడిగా సాగుతుంది కానీ నిజంగా ఎక్సెప్ట్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద గ్రామ పంచాయతీలకు వచ్చేవి. అక్కడ ఏంది, ఆ గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే సెక్రటరీ సంతకం పెట్టాలి, సర్పంచ్ సంతకం పెట్టాలి. ఈ డబ్బులను తీసుకుపోయి పీడీ అకౌంట్లో పెట్టుకొని ఉంటారు. అక్కడ వేస్ అండ్ మీన్స్ బాగుండి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తేనే ఇవి ఖర్చు పెట్టేటట్టు ఇటువంటి చాలా విధానాలు మనం ఒకదానికి ఒకటి అది ల్యాబిరింత్ లాగా తయారు చేసుకున్నాం. దీని మీద పూర్తి స్టడీ చేసి డీసెంట్రలైజ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ట్రై చేయటం అనేటటువంటి ఉద్దేశంతో గనక ఈ ప్రభుత్వం మొదలెడితే మంచిదే. బికాస్ నేను అన్నట్టు గ్రామ పంచాయతీ ఇంత పెద్ద సెక్రటేరియట్కు సరైనటువంటి ప్లేస్ కాదేమో, అది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీని మీద డిస్కషన్ జరగాలి. 4-5 అభిప్రాయాల బేసిస్గా ఒక వ్యూ ఫామ్ చేసుకోవడమే కానీ ఆఫ్ హ్యాండ్గా ఒక వ్యూ కరెక్ట్ కాకపోవచ్చు. బట్ నా వ్యూ అది. సో మండల్ మేబీ మోర్ ఇంపార్టెంట్. గ్రామంలో చిన్న సెక్రటేరియట్ కానీ ఏ పేరుతోనైనా యూనిట్ ఉంచి స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ మండల్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. బట్ నేను చూద్దాం, ఇది అంత ముందుగా అది మంచి ఇనిషియేటివ్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకురావడం కూడా ప్రభుత్వానికి కష్టం అవుతుంది. ఎందుకంటే పాపులర్ బ్యాక్లాష్ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఇంత ఇన్స్టిట్యూషను దగ్గరగా పోయి పనులు చేయించుకోవడానికి అలవాటు పడిన తర్వాత ఇది తీసేస్తున్నామంటే జనాలు అంత సరిగా రెస్పాండ్ కారు. సో చూస్తాం. ఆ పొలిటికల్ యాంగిల్ చూసుకోకుండా చేస్తే మాత్రం పొలిటికల్గా కూడా ఈ ప్రభుత్వం దెబ్బతింటుంది. వేచి చూద్దాం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది విలేజ్ రెవెన్యూ ఆఫీసెస్ మీద చూద్దాం. నమస్కారం.